ఈ డియోడ్రెంట్స్ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. లేదు, అది అపోహ మాత్రం. డియోడ్రెంట్ వల్ల క్యాన్సర్ అవటం జరగదండి. బట్ కొన్ని రకాల ఇప్పుడు వాళ్ళు జెనిటల్స్ ఎస్పెషల్లీ స్త్రీలు వాళ్ళు అండర్ గార్మెంట్స్ కింద అక్కడ స్వెట్ రాకూడదని కింద భాగంలో చాలా రకరకాల టాల్కమ్ పౌడర్స్ వాడుతుంటారు. వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎస్, ఆ పౌడర్ వల్ల అదేమవుతుంది, ఆ వెజైనా నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళలో స్త్రీ జననేంద్రియాల భాగం నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఆ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఊరికే రెగ్యులర్గా అక్కడ పౌడర్ వాడటం మంచిది కాదు. అలాగే మన ఆంపిట్స్లో వాడుకోవచ్చు. దీనివల్ల డియోడ్రెంట్ వల్ల క్యాన్సర్ అవటం అంటూ ఏమీ లేదు. అట్లా ఏం లేదు. ఆ మధ్య నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కూడా, శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా క్యాన్సర్ అంటున్నారు, భయం వేస్తుంది డాక్టర్ గారు. సో ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ లో వచ్చే కెమికల్స్ ఆ రోజు మనం డిస్కస్ చేయాలి. కొన్ని రకాల నాప్కిన్స్ లో ఉండే కెమికల్స్ కొంచెం హాని చేయవచ్చు, బట్ అదర్వైజ్ నార్మల్ కాటన్ నాప్కిన్స్ వల్ల ఎటువంటి హాని కూడా లేదు. ఓకే. ఇప్పుడు ఇళ్లలో చాలా మంది వీడియోస్ ప్రభావం కావచ్చు, ఎట్లయినా కావచ్చు, అవేర్నెస్ రావచ్చు. సో ఎవరిళ్లలో కూడా మ్యాక్సిమం నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి వాడట్లేదు డాక్టర్ గారు, స్టీల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నాన్ స్టిక్ వాడి వాటి వల్ల క్యాన్సర్ వస్తుందండి. డెఫినెట్గా అండి. ఆ నాన్ స్టిక్ టెఫ్లాన్ కోటింగ్ ప్యాన్స్ వాడినప్పుడు మన ఆ హీట్లో ఆ టెఫ్లాన్ ఉన్న కొన్ని డ్యామేజ్ అయిపోయి ఆ క్యాన్సర్ కారకాలు మన ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చేస్తాయి. అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ని మైక్రోవేవ్లో వేడి చేసినప్పుడు, మైక్రోవేవ్లో వేడి చేసే పాప్కార్న్ వేడి చేసినప్పుడు వాటిలో ఉండే కొన్ని ఆక్టోనిక్ యాసిడ్స్ వచ్చి అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. సో అవన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా క్యాన్సర్ కారకం అవుతుంది. డెఫినెట్గా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడినట్టయితే డెఫినెట్గా మన 45 degrees హీట్లో సమ్మర్లో మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేసినట్టయితే తప్పనిసరిగా మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు వాటర్లోకి వెళ్ళడం, ఆ వాటర్ మన క్యాన్సర్ ఖచ్చితంగా కలిగిస్తుంది. ప్రిఫరబుల్లీ అవన్నీ కూడా సమ్మర్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బాగా సమ్మర్లో మీరు వేడిగా ఉన్న కార్లోకి వెళ్ళారనుకోండి, కార్ ఇంటీరియర్ అంతా కూడా ప్లాస్టిక్కే. ఆ ప్లాస్టిక్ నుంచి వెలువడే ఎమిషన్స్ అన్ని మనం ఇన్హేల్ చేస్తాం, క్యాన్సర్లనే వస్తున్నాయి. అందుకే కదా అర్బనైజేషన్ పెరిగే కొలితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, అలాగే ఈ ప్లాస్టిక్ ఇంటీరియర్స్ ఆఫ్ ఏ కార్ కానివ్వండి, ఇవన్నీ కూడా హానికరమేనండి. అది ఇన్హేల్ చేస్తున్నారు అంటే సిగరెట్ తాగని వాళ్ళకి కూడా ఈ లంగ్స్ క్యాన్సర్ వస్తుంది కదా డాక్టర్? అంటే వాళ్ళు సిగరెట్ తాగే వాళ్ళలో డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిగరెట్ తాగకుండా ఇప్పుడు సిగరెట్ పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయడానికి లేదు, ఇంట్లోనే స్మోక్ చేయాలి. ఇంట్లో స్మోక్ చేసినప్పుడు వాళ్ళు తాగే ఆ లైటెడ్ ఎండ్ నుంచి వచ్చే స్మోకు, వీళ్ళు వదిలిపెట్టే స్మోకు మరి ఎవరు పీలుస్తారు? వారి ఫ్యామిలీ మెంబర్సే, భార్య పిల్లలే. సో వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ముఖ్యంగా పిల్లల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టెండర్ లంగ్స్ మీద ఈ హానికరమైన పదార్థాలు, సిగరెట్ స్మోక్లో more than 70 to 80 కార్సినోజన్స్ ఉంటాయి. సిగరెట్ స్మోక్ చేసిన 6 secondsలో ఈ కార్సినోజన్ బ్రెయిన్ దగ్గర నుంచి బాడీలో ఉన్న అన్ని భాగాలకు వెళ్ళిపోతాయి. ఇన్ఫాక్ట్ లేడీస్ స్మోక్ చేస్తే వాళ్ళలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సిగరెట్ స్మోకింగ్ అన్ని రకాల క్యాన్సర్కి అన్నదానికి దారితీస్తుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ, సిగరెట్ స్మోక్ చేసే స్త్రీలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. బట్ అన్ని రకాల క్యాన్సర్లు ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఒక వీడియో కూడా ఆ మధ్య చూసాను, ఆల్కహాల్ తాగే వాళ్ళలో కంటే తాగని వాళ్ళలో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని. అసలు అది అయితే ఆ వీడియో వైరల్ అయింది, ఎందుకంటే అది తాగమని చెప్తున్నారు కదా, అందుకు వైరల్ అయింది. ఆల్కహాల్ తాగటం వల్ల అన్ని అనర్థాలేనండి. ఆల్కహాల్ తాగటం వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి. ముఖ్యంగా ఓరల్ క్యావిటీ, అన్నవాహిక, స్టమక్, లివర్ క్యాన్సర్స్ వస్తాయి. అండ్ ఆల్కహాల్ సిగరెట్ కలిపి తాగారనుకోండి, దే హ్యావ్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. అంటే సిగరెట్ తాగే వాళ్ళలో 100కు 40 మంది క్యాన్సర్ వస్తాయి, ఆల్కహాల్ తాగే వాళ్ళలో 100కు 5 మంది క్యాన్సర్ వస్తుంది. సో రెండు కలిపి తీసుకుంటే 40 + 5 45 కాదు, 80 అవుతుంది. ఒకదానికొకటి హెల్ప్ చేసుకుని ఇంకా ఎక్కువ క్యాన్సర్ని కలగజేస్తాయి. సో సిగరెట్ ఆల్కహాల్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు ఈ క్యాన్సర్ తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏమైనా సూపర్ ఫుడ్స్ ఉన్నాయా డాక్టర్ గారు? చాలా వీడియోస్ చూస్తాం, ఈ సూపర్ ఫుడ్స్ ఇవి తినండి, ఈ క్యాన్సర్ రాదు, ప్రివెంట్ చేస్తుంది, అట్లా ఏ సూపర్ ఫుడ్స్ లేవండి. అందరూ కూడా మితాహారం తీసుకోవాలి. మితాహారం తీసుకోవటం వల్ల మనం డెఫినెట్గా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మితాహారం అంటే మనకి సమపాళ్ళలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మనకు అవసరం, సమపాళ్ళలో అవసరం. కార్బోహైడ్రేట్స్ కూడా మనిషికి అవసరమే. బట్ ఆ కార్బోహైడ్రేట్స్ ప్రిఫరబుల్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ద్వారా తీసుకోవటం. అంటే ఉదాహరణకి ఈ వైట్ రైస్, వైట్ పాస్తా, వైట్ షుగరు, వైట్ పొటాటోసు, ప్రిజర్వ్డ్ ఫ్యాట్స్, వీటిని అవాయిడ్ చేయాలండి.
ప్రిజర్వేటివ్స్ వాడిన వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్యాండ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, వీటన్నిటిలో కూడా అనేక రకాలైన సోడియం నైట్రేట్స్ అవన్నీ వాడతారు ప్రిజర్వేటివ్గా, వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. అలాగే మనం ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం రోడమిన్ బి, పీచు మిఠాయి, కాటన్ క్యాండీ, వాళ్ళు అనేక దేశాల్లో రాష్ట్రాల్లో కూడా బ్యాన్ చేశారు. అలాగే మొన్న మధ్య కొన్ని రకాల మసాలాలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆయా దేశాల్లో వాటిని బ్యాన్ చేయడం జరిగింది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో. కారణం ఏంటంటే కొన్ని రకాల హానికరమైన పదార్థాలు ఉన్నాయి. అలాగే వైట్ మైదా తయారు చేసే ప్రక్రియలో వాడే కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజెన్స్. సో దాని బదులు వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ పాస్తా, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యము, పార్బాయిల్డ్ రైసు, అలాగే వైట్ మైదా బదులు హోల్ వీట్ ఆటా లేకపోతే మిల్లెట్ పౌడరు, అలాగే క్యాండ్ ఫుడ్స్ బదులు ఫ్రెష్ మీట్ వాడటం, అలాగే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే షుగర్ ఇంటేక్ కూడా డేంజరస్. ప్లెయిన్ షుగర్ కనుక తీసుకుంటే, కన్జ్యూమ్ చేస్తే ఊబకాయం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లుగానే షుగర్ అనేది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో అస్సలు తీసుకోకూడదు. అది ఏ షుగర్ అయినా, న్యాచురల్ స్వీట్నర్ అయినా తీసుకోకూడదు. క్యాన్సర్ కణాలకు అది ఒక ఫుడ్ అని చెప్తూ ఉంటారు. సో ఏం చెప్తారు డాక్టర్ గారు? అది మనకి షుగర్ అవసరమేనండి. మనకి కార్బోహైడ్రేట్ అవసరం. మనం తీసుకునే ఫుడ్లో మీకైనా నాకైనా క్యాన్సర్ పేషెంట్కైనా 50% కార్బోహైడ్రేట్ అవసరం. ఆ కార్బోహైడ్రేట్ ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. షుగరీ ఐటమ్స్, కాంప్లెక్స్ షుగర్స్ అయితే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, మన ఇడ్లీ, దోశ, దే ఆర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. వాటిలో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయినప్పుడు వాటి రిజల్ట్స్, వాటి యొక్క దానివల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అంతే తప్ప ఈ షుగరీ ఐటమ్స్ తక్కువగా తీసుకోవడం బెటర్. డెఫినెట్లీ ప్లెయిన్ షుగరు, మైదా, రైస్ ఇవన్నీ షుగరీ ఐటమ్స్, షుగరు, వైట్ షుగరు, వీటిని తప్పనిసరిగా తక్కువగా తీసుకుంటూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ, ఫ్రూట్ షుగర్స్ ఆర్ బెటర్. బనానా నుంచి వచ్చే షుగర్ కానివ్వండి, డేట్స్ నుంచి వచ్చే షుగర్ కానీ అవి బెటర్. సో షుగర్ ఐటమ్స్ డెఫినెట్గా తక్కువగా తీసుకుంటా. షుగర్ అనేది ఎవరికి మంచిది కాదు. వైట్ సాల్ట్ కూడా మంచిది కాదు. దానివల్ల ఊబకాయం రావటం, బ్లడ్ ప్రెషర్ రావటం, క్యాన్సర్ రావడానికి కూడా దోహదం చేస్తుంది. ప్లెయిన్ షుగర్, సింపుల్ షుగర్ని మనం అవాయిడ్ చేయడం బెటర్. డైట్స్ చెప్తూ ఉంటారు డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని డైట్తో తగ్గించా అని అంటున్నారు. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? లేదండి, నిన్ననే నవజోత్ సింగ్ సిద్ధు గారు అనౌన్స్ చేశారు, వారి యొక్క వైఫ్ వారు 4th స్టేజ్ క్యాన్సర్ నుంచి క్యూర్ చేసుకున్నారని వారు అనౌన్స్ చేశారు. చాలామంది టాటా మెమోరియల్ హాస్పిటల్ సైంటిస్ట్ దాన్ని కండెమ్ కూడా చేయడం జరిగింది. అదేంటంటే వారు చెప్పినట్టు కొన్ని రకాల హెర్బ్స్, అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్, అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కొన్ని రకాల షుగర్స్ని అవాయిడ్ చేయటం, వీటి ద్వారా క్యాన్సర్ని న్యాచురల్గా నేను క్యూర్ చేసుకున్నాను నా వైఫ్ కానీ వారు అనౌన్స్ చేయడం జరిగింది. కరెక్ట్ కావచ్చు, నేను డెఫినెట్గా దాన్ని కండెమ్ చేసేది ఏమి లేదు. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, 34 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ అలోపతి మెడిసిన్ ఆంకాలజిస్ట్గా. నేను రియలైజ్ అయింది ఏంటంటే, నా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, అంటే ఆంకాలజిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, పేషెంట్ యొక్క మానసిక ధైర్యం కూడా అంతే ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పదలుచుకున్నాను, అందరికీ చెప్పదలుచుకున్నాను, మీరు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించవచ్చు. మానసిక ధైర్యం మోస్ట్ ఇంపార్టెంట్. మానసికంగా మనం ధైర్యంగా ఉంటే క్యాన్సరు రాదు, కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కూడా రాదు. మానసిక ధైర్యమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం, శరీరంలో ఉండే 500-600 జీన్స్లో, ఆంకో జీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని. ఎస్, ఈ మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ అందరిలోనూ జరుగుతూ ఉంటాయి. నాలోనూ, మీలోనూ, క్యాన్సర్ పేషెంట్లోనూ కూడా జరుగుతుంటాయి. మన ఇమ్యూనిటీ కనుక బాగున్నట్టయితే ఆ మ్యూటేషన్స్ని నల్లిఫై చేస్తుంది మన ఇమ్యూనిటీ. ఆ మ్యూటేషన్స్ని న్యూట్రలైజ్ చేసి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్సు, ఫ్రెష్ ఫ్రూట్సు, సీజనల్ ఫ్రూట్సు, వెజిటబుల్సు, హోల్ గ్రెయిన్స్, ఈ ప్రిజర్వ్డ్ కంటామినేటెడ్ ఫుడ్స్ అవి తీసుకోకుండా చక్కగా నిద్రపోతూ హ్యాపీగా ఉంటూ, ఊబకాయాన్ని అవాయిడ్ చేయడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, సన్ బేదింగ్ చేస్తూ, ప్లెంటీ ఆఫ్ సన్ మన దేశంలో, కానీ ఎవరు సన్లోకి వెళ్ళరు, సన్ బేదింగ్ చేస్తూ చక్కగా ఆరోగ్యంగా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నట్టయితే ఏ క్యాన్సర్ రాదు, ఏ జబ్బు కూడా రాదు. అన్ని రకాల జబ్బులకి మూల కారణం ఇదే. మోడర్న్ లైఫ్ స్టైల్లో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదా, MBBS సీట్ వస్తుందా రాదా, అప్పటి నుంచి మనం స్ట్రెస్కి గురవుతున్నాం. మన టీంలో మన విజయం సాధిస్తామా, మన క్రికెట్ టీంలో మనం వెళ్తామా లేదా,
ఇలా అనేక రకాల స్ట్రెస్ గురవుతున్నాం. పక్కింటి వాళ్ళ అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు. వాడికి పెద్ద కారు ఉంది, మనకు లేదు. వాళ్ళకి ముందుగా ప్రమోషన్ వచ్చింది, నాకు లేదు. నాకన్నా అతనికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, పెద్ద కార్లో తిరుగుతున్నాడు, నాకు తక్కువగా ప్రాక్టీస్ ఉంది. ఆ హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు, మన హాస్పిటల్కి రావడం లేదు. ఇలా బిజినెస్లో మనకి లాభాలు వచ్చాయి, వాళ్ళకి నష్టాలు వచ్చాయి, మనకు నష్టాలు వచ్చాయి, వాళ్ళకి లాభాలు వచ్చాయి. ఇలా అనేక రకాలైన ఆందోళనలకు గురవుతూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకే నేను ముఖ్యంగా ప్రతి వాళ్ళకి చెప్పేది ఇదే, క్యాన్సర్ పేషెంట్స్ అంతా కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు క్యాన్సర్ని జయించగలుగుతారు. ఈ మానసిక ధైర్యమే మోస్ట్ ఇంపార్టెంట్. నా పర్సనల్ ప్రాక్టీస్లో కొన్ని వేల మంది పేషెంట్స్ చూసి నేను తెలుసుకున్న ఇంపార్టెంట్ విషయం 34 సంవత్సరాల తర్వాత ఇదే 2002లో ఒక టెక్నోక్రాట్ నాకు చెప్పారు ఈ విషయం. వాళ్ళ అమ్మాయికి 22 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వచ్చి చనిపోతే ఆయన అబ్జర్వ్ చేసింది అప్పుడే చెప్పారు. ఆయన ఒక టెక్నోక్రాట్, హైదరాబాద్ బేస్డ్ తమిళియన్ ఆయన. అప్పుడే చెప్పారు నాకు. నేను ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను 2002లో. అప్పుడు ఆయన నాకు చెప్పారు, ఈ అలోపతి వైద్య విధానం ఒకటే కాదండి, మీరు యోగా కూడా నేర్పాలి. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి ఆయన యోగా నిపుణుల్ని పిలిపించి, నేను మీ పేషెంట్స్ అందరికీ నేను యోగా ట్రైనింగ్ ఇప్పిస్తాను. కాకపోతే ఆయన అప్రోచ్ ఎలా ఉండిందంటే, అలోపతి వైద్య విధానం తప్పు, ఇదే చేసుకోండి అనేవారు. సో అది కరెక్ట్ కాదు. అన్నీ అవసరమే పేషెంట్కి. అలోపతి వైద్య విధానం అవసరమే, ఆ యోగా ట్రీట్మెంటు అవసరమే, మానసిక ఆందోళన తగ్గించడానికి మెడిటేషన్ అవసరమే. ఆ రోజు నేను ఆయన కాదు పొమ్మన్నాను. బట్ ఇప్పుడు నేను రియలైజ్ ఏంటంటే ఆయనే కరెక్ట్. అలోపతి వైద్య విధానంతో పాటు మనం యోగా చేస్తూ ఇంకో ఏదైనా రకాలుగా మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ రోజు వింటుంటాము, అవన్నీ కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, సమపాలలో ఫుడ్ తీసుకుంటూ, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, రెగ్యులర్గా మనకు వీలైనంత వ్యాయామం అంటే నడక లాంటిది చేసుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే క్యాన్సర్ని ఖచ్చితంగా జయించవచ్చు. 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా జయించవచ్చు, నవజోత్ సింగ్ సిద్ధు గారు చెప్పినట్టు. అందుకే నేను ఆయన కండెమ్ చేయట్లేదు, ఆయన చెప్పింది కరెక్టే కావచ్చు. వారి వైఫ్ ఆ ట్రీట్మెంట్కి నమ్మి ఆ ట్రీట్మెంట్ మీద ధైర్యంగా ఉంచుకొని వైద్యం చేసుకున్నారు, అందువల్ల క్యూర్ అయింది. ఆ మానసిక ధైర్యం వారిని క్యూర్ చేసి ఉండొచ్చు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, పేషెంట్స్ క్యూర్ అయిపోయింది, 8 సంవత్సరాలుగా క్యాన్సర్ లేదు, క్యాన్సర్ లేకుండా చక్కగా 8 ఏళ్ళుగా నా దగ్గరకు వస్తున్నారు ఒక కప్పులు. వైఫ్ క్యాన్సరు, ఆమెకు 72 ఏళ్ళు, ఆయనకు 76 ఏళ్ళు. ఒకరోజు హస్బెండ్ రాలేదు చెకప్కి వచ్చినప్పుడు, ఏమైందమ్మా అని అడిగితే ఇక్కడ పడి ఏడ్చేసింది. మొన్ననే లాస్ట్ వీక్ కర్నరీ ఆర్టరీ బైపాస్ చేసుకుంటుండగా ఆ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ చనిపోయారు డాక్టర్ గారు అని ఏడ్చేసింది. ఆ రోజు కూడా వారికి పరీక్షలు చేశాను, క్యాన్సర్ లేదు. కానీ 4 నెలల తర్వాత వారికి క్యాన్సర్ తిరగబెట్టింది. స్ట్రెస్. ఒక పేషెంట్ కొడుకు డివోర్స్, 5 ఏళ్లుగా జబ్బు లేదు, కొడుకు పెళ్లికి వెళ్ళాను, 2 ఏళ్ల తర్వాత జబ్బు తిరిగి వచ్చింది. ఏంటంటే కొడుకు డివోర్స్. మానసిక ఆందోళన వల్ల చాలామంది క్యాన్సర్ పేషెంట్లు జబ్బు తిరగబెడుతుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనందరం కూడా ఈ మానసికంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉన్నట్టయితే మనకి ఏ జబ్బు రాదు. వచ్చిన క్యాన్సర్ కూడా క్యూర్ అయిపోతుంది, హార్ట్ అటాక్ కూడా క్యూర్ అయిపోతుంది. జనరల్గా చెప్తూ ఉంటారు కదా, భయం ఉన్న వాళ్ళని అల్సర్ అయినా చంపేస్తుంది, భయం లేని ధైర్యంగా ఉన్న వాళ్ళని క్యాన్సర్ అయినా జయిస్తారు. అలా వెరీ కరెక్ట్. ఐ టోటలీ అగ్రీ విత్ యూ మేడం. సో నవజోత్ సిద్ధు గారు చెప్పింది మనం కండెమ్ చేయకూడదు. వారి వైఫ్ ధైర్యంగా క్యాన్సర్ని ఫేస్ చేశారు, ఎదుర్కొన్నారు, గెలిచారు. ఎంత ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది సోనాలి బింద్రే, 4th స్టేజ్ క్యాన్సర్ అన్నారు. చూడండి ఇప్పుడు మన ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళు టీవీ షోలో కూర్చొని ఆమె యాంకరింగ్ చేస్తున్నారంట. అసలు ఎంత గ్రేట్ అండి. క్యాన్సర్ రాగానే మానసికంగా కృంగిపోకుండా, చిన్నపిల్లలు, ఆమె వయసు ఎంత ఉంటుందండి, 40 ఏళ్ళు ఉంటాయేమో. ఎంత రెసిలియన్సు, ఎంత పట్టుదల, ఎంత పర్సివరెన్సు, ఎంత ధైర్యం. హెయిర్ పోతే ఇప్పుడు మనాళ్ళు మీరు ఇందాక అన్నారు, హెయిర్ పోతే భయపడుతుంటారు, ఇంట్లో ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారని. తను పెద్ద ఆర్టిస్టు, హెయిర్ లేకుండా ఫోటో తీసి పోస్ట్ చేశారు. మొన్న మధ్యన ఇంకొక చిన్న పిల్లండి, హంసానందిని, అమ్మాయికి ఎంత ఏళ్ళు ఉంటాయండి, 30 ఏళ్ళు ఉంటాయేమో. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, -, బ్రెస్ట్ క్యాన్సర్, BRCA1 పాజిటివ్ అని చెప్పి హెయిర్ లేకుండా తన ఫోటోని పోస్ట్ చేశారు ఆవిడ. ఎంత ధైర్యం. చాలా అందంగా ఉంటుంది. కొత్త ఇప్పుడున్న మూవీ హీరోయిన్స్ కన్నా అందరికన్నా అమ్మాయి అందంగా ఉంది. ఆ ఫోటో పోస్ట్ చేసింది, తన అందమైన ఫోటో పోస్ట్ చేసింది, హెయిర్ లేకుండా ఫోటో పోస్ట్ చేసింది. ఎంత ధైర్యం చిన్నపిల్లకి. ఆ తర్వాత క్యాన్సర్ని జయించి తనకి మళ్ళీ హెయిర్ వచ్చేసినాక మళ్ళీ అదే ఫోటో పోస్ట్ చేసి
మిస్సింగ్ మీ అని పెట్టింది. వెంటనే పోస్ట్ చేశానండి ఎమోషనల్ అయ్యి. ఎస్ మ్యామ్, వీఆర్ ఆల్ మిస్సింగ్ యూ. మీ ధైర్యాన్ని మేము మిస్ అవుతున్నాం. మీలాగా ధైర్యంగా ఉంటే అందరూ కూడా క్యాన్సర్ని జయిస్తారు. ఎంత ధైర్యం అండి ఆ పిల్లలకి. ఇప్పుడు యాంకరింగ్ చేస్తూ ముందు కృంగిపోకుండా, ఇంట్లో కూర్చోకుండా, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకోకుండా చక్కగా మూవీ షోకి వచ్చి ఆ టీవీ షోలో పార్టిసిపేట్ చేస్తూ, ఈ పిల్లలు యాక్ట్ చేస్తూ, లీజా రే పుస్తకాలు రాస్తూ, ఆ పుస్తకాల నుంచి వచ్చిన మనీ అంతా కూడా చారిటీకి డొనేట్ చేస్తుంది ఆ అమ్మాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి కూడా. చిన్నప్పుడే టక్కర్ దొంగ సినిమాలో హీరోయిన్గా చేసిన వెంటనే వచ్చిందంట అమ్మాయి క్యాన్సర్. ఇంకొక అమ్మాయి అండి మమతా మోహన్ దాస్, క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా యాక్ట్ చేస్తుంది, మనని ఎంటర్టైన్ చేస్తుంది ఆ అమ్మాయి. మళ్ళీ రికరెన్స్ వచ్చింది, మళ్ళీ దాని మీద గెలిచింది. ఎంత గ్రేట్ అండి ఈ పిల్లలు. ఎస్ డాక్టర్ గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చక్కటి కన్వర్జేషన్. సో భయపడకుండా ఉండాలి. ఏదైనా కానీ మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడినా, అపోహల గురించి మాట్లాడినా భయం అనేది ఉండకూడదు ఫస్ట్. సో ధైర్యంగా ఎదుర్కోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మీరు అన్నట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.